గట్టిగా చెప్పాలి, ఎన్ని పోవాలి? అది గ్రామ స్థాయిలో ఒక్క ఓటు మిస్ కాకుండా ప్రతి మండలానికి మండల అధ్యక్షుడే బాధ్యత వహిస్తూ ఆ మండలాన్ని మానిటర్ చేస్తూ ప్రతిరోజు సాయంత్రం ఎమ్మెల్యే గారి టేబుల్ మీద రివ్యూ మీటింగ్ సంబంధించినటువంటి వివరాలు ఉండాలి. తద్వారా అక్కడి నుంచి గాంధీ భవన్ కు వార్ రూమ్ కి పోవాలి. ఏ గ్రామంలో ఏ కార్యకర్త ఎంత మందిని కలిసిన లెక్క కూడా అక్కడికి పక్కాగా వెళ్ళిపోతుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి యాక్చువల్ గా అతి తక్కువ సమయంలోనే సామేలన్నకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 14th అనుకున్నాం కాబట్టి నిన్న మొన్ననే వాళ్ళు అలసిపోయినారు తమ్మి అంటే 15th కు పోస్ట్ పోన్ చేసుకున్నాం. 15th రోజు ఇవాళ ఇంతమందిని ఒకే వేదిక మీద తీసుకొచ్చి పట్టభద్రులను అలాగే రిటైర్ ఉద్యోగులను అందరినీ తీసుకొచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందుల సామేలన్న గెలుపు కోసం గాని చామల కిరణ్ అన్న గెలుపు కోసం గాని మీ తమ్ముడు తీన్మార్ మల్లన్న ఎంత కష్టపడ్డాడో తీన్మార్ మల్లన్న కోసం కూడా వారు అంతే గట్టిగా కష్టపడతా ఉన్నారు. మీరు కూడా వాళ్ళని అనుసరిస్తూ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు. ఇందులో చేయి గుర్తుండదా? మళ్ళీ ఇందులో చేయి గుర్తుండదుగా. మన కిరణ్ అన్నకు సామేలన్నకు ఉన్నట్టు చేయి గుర్తుండదు. ఇలా పేరే ఉంటది. పేరేమని ఉంటది? మన బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ 2. బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ 2. మొన్న ఎంత వచ్చిందేమో అన్నది 4 3 అన్నదే 3. నీది ఎంత వచ్చిందేనా? 4 2 3 4. అయితే బ్యాలెట్ పేపర్ల సీరియల్ నెంబర్ మనది 2 ఉంటది. ఆ 2 పక్క పొంటి తీన్మార్ మల్లన్న అని ఉంటది. తీన్మార్ మల్లన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఉంటది. ఆడ ఖాళీ డబ్బా ఉంటది. ఆ ఖాళీ డబ్బాలు ఏం చేయాలంటే పెన్ను తీసుకొని 1 నెంబర్ వేయాలి. అంతే. పెన్ను తీసుకొని 1 నెంబర్ వేయాలి. 1 నెంబర్ వేసి మడత పెట్టి డబ్బాలు వేసి వచ్చేసిపోవాలి. ఇది ఓటు. ఇక మరి చేయి గుర్తు కనిపించలేదు, ఇది కనిపించలేదు. మొన్నటి పోయినసారే 15-20 వేల ఓట్లు పట్టభద్రులకు ఓట్లు వేయరాలి. మొన్నటిసారి ఎటేసిరో ఏం చేసిరో మా చెల్లె బాలలక్ష్మి కిరక బాగా ఓటే ఒక ఆయన టిక్కు పట్టిపోయాడు. ఒక ఆయనకి ఏమైపోయింది? తీన్మార్ మల్లన్న కోటేశ్వరం జై మల్లన్న అని రాసిపోయాడు. అది జల్లపుట్ అయిపోయాడు. ఇగో ఇట్లనే జరిగింది చాలా చోట్ల. కాబట్టి జాగ్రత్తగా ఈ ఓటింగు ప్రిఫరెన్షియల్ ఓటింగు. తీన్మార్ మల్లన్నది సీరియల్ నెంబర్ ఎంత? ఎంత? ఆ 2కు ఎదురుగా ఎంత నెంబర్ వేయాలి? 1. 2కు ఎదురుగా 1 నెంబర్ వేయాలి. ఆ 1 నెంబర్ వేస్తే మీ తమ్మునికి ఓటు పడ్డట్టు కాంగ్రెస్ పార్టీకి మేధావులు పట్టం కట్టినట్టు అవుతుందని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటూ మీకు సంబంధించినటువంటి ప్రతి డేటాను ఎమ్మెల్యే గారు మండలాల వారిగా మీకు డిస్ట్రిబ్యూట్ చేయిస్తారు. తద్వారా మీరు పనిచేసి మీరు గొప్పగా పట్టభద్రుల మనసును చురగొనే విధంగా మీరు పనిచేయాలని కోరుతా ఉన్నా. ఇక నాకు ఆలేరు మీటింగ్ ఉంది. ఆలేరు మీటింగ్ కు నేను అటెండ్ కావాలి. మొత్తం 34 నియోజకవర్గాలు. ఇక చూడరా గమ్మతి. ఒకటేమో తుంగతుర్తి నియోజకవర్గానికి పెద్దన్న మా సామేలన్న, ఇటువంటి 7 తుంగతుర్తిలకు పెద్దన్న మా కిరణ్ కుమార్ రెడ్డి అన్న. నన్ను 34 నియోజకవర్గాలకు తోలిరా. ఏడికి పోవాలి నేను? భద్రాచలం కాడికి వెళ్ళి కొండమడుగు మెట్టు దాకా, ఏటూరు నాగారానికి వెళ్ళి నాగార్జున సాగర్ దాకా నా నియోజకవర్గం. కాబట్టి నేను మిగతా కార్యక్రమాలు కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ కార్యక్రమం ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు అన్నలు పెద్దల మీద పెడుతూ నేను ఆలేరుకు పోవాలన్నా వద్దా? మీరు ఒక్కరు కూడా కదలకుండా కూర్చుంటారుగా? కదలకుండా ఇప్పుడు తెలుస్తుంది. 2 నిమిషాలు ఖచ్చితంగా ఉండాలి.